ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కి గ్లిమ్స్ చూస్తే చాలా సీరియస్ గా ఇన్నోవేటివ్ గా ఉంది, కానీ మేకింగ్ వీడియోలు చూస్తే మాత్రం కామెడీగా ఉన్నాయి. సినిమాలో లేని ఎంటర్టైన్మెంట్ టెక్నీషియన్స్ తో నాగశ్విన్ పండిస్తున్నాడా? సలార్ విజయంతో కల్కి టీం ఊపిరి పీల్చుకుంది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస ఫ్లాపులతో ప్రభాస్ కు హిట్ పడుతుందా అన్న డౌట్ కు సలార్ సమాధానమిచ్చింది. డార్లింగ్ కెరియర్లోనే కల్కి హై బడ్జెట్ 600 కోట్లతో రూపొందడంతో మేకర్స్ కున్న భయాన్ని సలార్ పోగొట్టింది. కల్కి దర్శకుడు నాగశ్విన్ ముంబై ఐఐటిలో జరిగిన ఈవెంట్ లో పాల్గొని మాట్లాడుతూ కల్కి కోసం కొత్త ప్రపంచాన్ని బిల్డ్ చేశామని, ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో చూస్తారన్నారు. సినిమాలో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, కాస్ట్యూమ్స్ ఇలా ప్రతిదీ భారతీయ మూలాలతో ముడిపడి ఉన్నాయని, ఇది భవిష్యత్తులో ఎలా చేంజ్ అవుతుందో అన్న విషయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి డిజైన్ చేశామన్నారు దర్శకుడు. కల్కి స్క్రాచ్ పేరుతో ఇప్పటివరకు 3 మేకింగ్ వీడియోలు రిలీజ్ చేశారు. వీల్ ఎలా తయారు చేశారో మొదటి వీడియోలో, విలన్ దగ్గరుండే రైడర్స్ ఎలా ఉంటారో సెకండ్ వీడియోలో, లేటెస్ట్ స్క్రాచ్ లో గన్స్ మేకింగ్ రిలీజ్ చేశారు. కల్కి తెరపై సీరియస్ గా కనిపిస్తున్న మేకింగ్ మాత్రం కామెడీగా సాగిపోయింది. వర్కర్స్ సినిమాపై జోకులు, సెటైర్లు వేస్తూ ఆడుతూ పాడుతూ పనిచేసినట్టుగా చూపించారు. ఇక టైర్ మేకింగ్ వీడియోలో మధ్యలో అసిస్టెంట్ మాట్లాడుకుంటూ ఒక టైర్ కోసం ఓవర్ చేస్తున్నారు. షాపుకెళ్తే దండిగా టైర్లు దొరుకుతాయని కామెడీ చేశారు. కల్కి ట్రైలర్ ను 93 రోజుల్లో విడుదల చేస్తామని నాగశ్విన్ చెప్పినా రిలీజ్ డేట్ పై సీక్రసీ మెయింటైన్ చేశాడు. ఈ లెక్కన ట్రైలర్ ఏప్రిల్ 1st వీక్ లో రానుంది. ప్రభాస్ మధ్య మోకాలు ఆపరేషన్ చేయించుకోవడంతో షూటింగ్ పూర్తి కాలేదు. 2024 సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అయితే మే 9న వస్తోందంటూ సోషల్ మీడియాలో కొత్త డేట్ పుట్టుకొచ్చింది. నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తీసిన జగదేక వీరుడు అతిలోక సుందరి మహానటి మే 9న రిలీజ్ అయి సూపర్ హిట్స్ కావడంతో అదే రోజు కల్కి వస్తుందని ప్రచారం నడుస్తోంది.